ఒకరినొకరు మర్చిపోతున్నారు. ఒక 4 సంవత్సరాలు స్నేహం చేసి ఒకరినొకరు మర్చిపోతున్నారు. అలాంటి స్నేహాలు ఈ రోజులలో ఉంటున్నాయి. కానీ నీ స్నేహం ఎలా ఉండాలంటే, నువ్వు ఎవరినైనా స్నేహం చేస్తే ఎప్పుడు విడవకుండా నువ్వు స్నేహం చేయాలి. అలాంటి స్నేహం నాకు ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుని దగ్గరనే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎటు చూసినా స్నేహం అంటే డబ్బుతో కూడింది, స్నేహం అంటే మంచిగా ఎంజాయ్మెంట్తో కూడింది, స్నేహం అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ప్లేస్లకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. స్నేహం అంటే కొంతమంది కలిసి పార్టీలు చేసుకోవాలనుకుంటున్నారు. కాదు, ఆపదలో, కష్టాల్లో, ఇబ్బందులో, సమస్యలో నిలబడ్డ స్నేహమే నిజమైన స్నేహం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర డబ్బు ఉండి, నీతో ఉండి, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నేను వదిలేసి వెళ్ళేది నిజమైన స్నేహం.